అయితే ఇంకొక బుజ్జి ముద్దుగా బతుకమ్మని పట్టుకొని మేఘనా హైదరాబాద్ బట్ నేటివ్ కరీంనగర్. చదువు అయిపోయింది, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా. గూగుల్ ఆఫీస్. యా చదువుకోవాలి కదా మరి ఉద్యోగం రావాలంటే. అవును, అంటే మినిమం డిగ్రీ అయి ఉండాలి, మాక్సిమం MBA దానికి పైన చదివినా సరిపోతుంది. అమ్మా మా నాయన ఇప్పుడు రిటైర్ అయిపోయాడు, ఆటో స్టోర్ కంపెనీలో పనిచేస్తుండే, ఇప్పుడు ఆపేశాడు. కరీంనగర్లా. అవును. ఓకే. నేను MBA చదువుకున్నానండి. ఇప్పటికీ 4 సంవత్సరాల పైన అవుతుంది. అంటే చాలా చెప్తుంది. బతుకమ్మ మనం ఎసెన్షియల్ గా ఫార్మర్స్ కోసం చేసుకుంటాం కదా, ఆ సెలబ్రేషన్ లో మన వానదేవుడు కరుణించి పంటలు పండించినందుకు శుభవార్తగా మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ కాప్స్. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ అవుతుంది, తెలుగులోనే ప్రిపేర్ అయ్యి రాలేదక్క. థ్యాంక్స్ అక్క. అనన్య, రసల్పురా బేగంపేట్. బాగున్నా. 6th క్లాస్. వైష్ణవి. మేము పిల్లలం ఆడుకుంటాం. బతుకమ్మ ఒదిగే గౌరమ్మలో, కష్టాలతో వచ్చి బిడ్డ గౌరమ్మలో, కన్న తల్లి ఒడిలో ఒదిగే గౌరమ్మలో. అరే పాట పాడుతాంటే అక్క బొడ్డమ్మలో, పడమట సూర్యుడు జారే బొడ్డమ్మలో. పాట వింటూ చేపలన్నీ బొడ్డెమ్మలో, అలల మీద ఆటలాడే బొడ్డెమ్మలో. నువ్వులు బెల్లం చక్కెర బొడ్డెమ్మలో, గాలికి తీపిని పూసే బొడ్డెమ్మలో. ఎంగిలి పూల బతుకమ్మతో పండగ మొదలైంది ఎన్నియల్లో. అటుకూల బతుకమ్మతో ఆట పాటలొచ్చి చేరే మల్లియల్లో. ముద్దపప్పు బతుకమ్మతో బతుకు పూసే బంతిలాగా ఎన్నియల్లో. నానబియ్యం బతుకమ్మతో మా పానమంత నిమ్మలమాయ మల్లియల్లో. ఓహో అట్లా బతుకమ్మతో ఎన్నియల్లో, మా ఇంట్లో మహాలక్ష్మి చేరి మల్లియల్లో. అలిగిన బతుకమ్మతో ఎన్నియల్లో, మా నలిగిన బతుకులు నవ్వే మల్లియల్లో. ఆ